నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కడియం సిఆర్ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశవరావు గారు, అలానే ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, రవీంద్ర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో పాటు ఈనాడు పెద్దలు పాపిరెడ్డి గారు, సత్యనారాయణ గారు, విజయ్ కుమార్ గారు, కిషన్ గారు, అశోక్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, వెంకటాచలం గారు మరియు ఎంవి రెడ్డి గారు, మిగతా మోహన్ రెడ్డి గారు, మిగతా అనేక మంది ఉపాధ్యాయ మిత్రులారా, విద్యార్థులారా, సోదర సోదరిమణులారా, ముందుగా మీ అందరికీ ఈ గురు పూర్ణిమ ఉత్సవ సందర్భంగా 5వ తేదీ జరిగిన ఈరోజు మనం జరుపుకోవడం ఇది చాలా గొప్ప సాంప్రదాయంగా భావిస్తూ మీ అందరికీ నేను హృదయపూర్వకంగా గురు పూజ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో ఇది భారతదేశంలో ఎక్కడ కూడా బహుశా ప్రపంచంలో గురువు అనేటువంటి శబ్దం లేదు. టీచర్ అంటే మాస్టర్ అంటే మాస్ అంటే MASS మాస్ అంటే డబ్బు, టర్ అంటే తీసుకొని పోయాను, మాస్టర్ అంటే డబ్బులు తీసుకొని పోయాను. కానీ గురువు అంటే డబ్బులు తీసుకుపోయాను కాదు, బుద్ధిని జ్ఞానాన్ని మనకు అన్ని రకాలుగా సంస్కారాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి గురువు అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకని మనకు ఉపాధ్యాయుడు మన జీవనాన్ని ఒక మంచి మార్గంలో తీసుకుపోతాడు. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు రామయ్య గారు అనేటువంటిది ఆయన మాకు టీచర్. రామయ్య గారు మీరు చాలామంది మీ అందరూ కూడా తెలుసు, వేదిక మీద కూడా తెలుసు, నాకు ఫిజిక్స్ చెప్పినాడు. రామయ్య గారు క్లాస్కి వస్తే క్లాస్ అంతా కూడా డిసిప్లిన్ ఉంటుండే. అలానే తెలుగు టీచర్ వస్తే క్లాస్ అంతా కూడా చాలా గంభీరంగా ఉండేది. కారణం ఏంటంటే ఆ ఉపాధ్యాయుల్లో విలువలు ఉన్నాయి. స్కిల్ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ, ముఖ్యంగా ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, వివేకానందుడు కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. వివేకానందుడు ఆయన జీవనానికి ఒక ప్రేరణ ఇచ్చినవాడు. మనకి ఇచ్చినటువంటి ఈ ఇంగ్లీష్ యొక్క ఉన్నటువంటి ప్రావర్బ్లో ఏంటంటే, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కాబట్టి ఈ క్యారెక్టర్ అనేది ఇది చాలా ముఖ్యం. దీనికి క్యారెక్టర్ నిర్మాణం చేసేదే ఉపాధ్యాయుడు. అందుకనే విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం సుమారుగా 1,800 కోట్ల రూపాయలు ప్రాముఖ్యతగా ఇస్తుంది. ఇంకా అనేకమైన నిధులు శ్రీహరి గారు చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు చాలా గొప్పవి. SC ST పేద వర్గాలు, OBC కానీ మైనార్టీ కానీ వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు తప్పకుండా గురుకుల పాఠశాలలో ఉండి చక్కటి విద్య నేర్చుకొని వాళ్ళు దేశంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలకు ముందుకెళ్లాలని నేను ఈ సందర్భంగా పూర్తిగా నేను విశ్వాసంతో గురుకులాలను ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని, అనేక మంది అధికారులు ఉన్నారు, నేను పేర్లు చెప్పలేకపోయినాను, అనేక మంది అధికారులు కృషి చేస్తున్నారు. కాబట్టి దీనికి విద్యార్థులు మనం అందరం కూడా ఆదర్శంగా నిలబడాలని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ, నాకు ప్రత్యేకంగా కడియం సిఆర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.